1946 భారత రాజ్యాంగం ఉద్దేశించిన సామాజిక న్యాయంకు వ్యతిరేకంగా బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని పలువురు బీసీ ఉద్యమ నేతలు హెచ్చరించారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు మేరకు ఎల్బీ నగర్ లో పలువురు బీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం ఎల్బీ నగర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్ద భారత రాజ్యాంగం ప్రజలను ప్రదర్శన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను తుంగంలో తొక్కి దురుద్దేశపూర్వకంగా రిజర్వేషన్లను తక్కువ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లను 23% అమలు చేస్తూ తీసుకుని వచ్చిన 46వ జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ బీసీ జేఏసీ అధ్యక్షుడు దుస్స యాదగిరి నేత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేతలు బొమ్మ రఘురాం నేత, చామకుర రాజు, ఎర్ర మాధవ్ వెంకన్న, కేవీ గౌడ్, విశ్వనాథుల పుష్పగిరి, ఉపేంద్ర యాదవ్, బొల్లంపల్లి ఆంజనేయులు, తడక యాదగిరి, కొడంగల్ గౌడ్, సింగారం శ్రీనివాస్, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అమలు చేస్తా అని చెప్పి 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం అనంటే బీసీలందరికీ ద్రోహం చేయడమే. బీసీలను నమ్మించి తడి గొంతు కోయడం లాంటిదే. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 46 జీవోని తక్షణమే రద్దు చేసి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే బీసీల దమ్ము ధైర్యము వాళ్ళ యొక్క పోరాటాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తక్షణమే జీవోని రద్దు చేసి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా తెలియజేస్తూ ఉన్నా. జై భారత రాజ్యాంగం, జై బీసీ. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఎందుకంటే, మరి రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చి తప్పుకున్నాడో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరి బీసీలకు నమ్మక ద్రోహం చేసినటువంటి రేవంత్ రెడ్డి మా తడాక ఏందో రేపు ఎలక్షన్ లో మా తడాక ఏందో నీకు చూపిస్తాం. నువ్వు చేసినటువంటి నమ్మక ద్రోహానికి 42% బీసీ రిజర్వేషన్ ను రాజ్యాంగబద్ధంగా కల్పించకుండా మీ పార్టీ నిర్ణయంతో ఎన్నికలకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి మా సత్తా ఏందో, మా బీసీ ఓటు బ్యాంక్ పవర్ ఏందో మేము ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము ప్రతిభూని చెప్తున్నాం. మీకు ఖచ్చితంగా మా బీసీల పవర్ ఏంటో మీకు ఓట్లేసిన రోజు వేసి గెలిపించి చూపించడము. మళ్ళీ అదే సేమ్ రిటర్న్ గిఫ్ట్ లాగా నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి ఖచ్చితంగా మా బీసీ జనం నీకు ఏ విధంగా ఓటు బ్యాంక్ ద్వారా తెలియాలనుకున్నది మీ ముందు చూడబోతారు. మరి ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి మేమెంతో మాకంతేనటువంటి దామాష ప్రకారం మాకు రావాల్సిన 42% రిజర్వేషన్ ను 9th షెడ్యూల్ లో పెట్టి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ ను తుంగలో దొక్కి ఇలా ఎలక్షన్ లకు పోతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన, ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని ఇంకా ఎంతకాలం ఉంచుతామని రేవంత్ రెడ్డిని బీసీ సమాజం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. జై బీసీ. ప్రతి దేశానికి ఆత్మ వంటిది ఒక రాజ్యాంగం ఉంటది. భారతదేశానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించారు. వారికి వినమ్ర పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సంవిధాన దినోత్సవాన్ని ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ హన్నం కనబడకపోవడం శోచనీయము. మీరు ఈ స్థానిక సంస్థల్లో బీసీల దెబ్బ కాంగ్రెస్ పార్టీ అబ్బా అనకపోతే, బీసీల దమ్మేందో చూపించకపోతే ఈ రాజ్యాంగం సాక్షిగా బీసీల దమ్ము చూపిస్తాం. రాసి పెట్టుకోండి. 42% రిజర్వేషన్ ఇస్తా అని అరచేతిలో రిజర్వేషన్ 42% రిజర్వేషన్ పెట్టి మోచేతులు నాకిస్తున్న రేవంత్ రెడ్డి, ఇది చూసుకోండి, ఒకసారి గమనించుకోండి. స్థానిక సంస్థల్లో ఏం జరగబోతుందో, ఒక బీసీ విప్లవం, బీసీ సునామీ రాబోతుంది. గ్రామాన్ని అంటుకుంటుంది. కనీసం మండలంలో ఒక్క గ్రామంలో కూడా మీరు స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్ ఇవ్వలేదు.
బీసీలకు సోయి వస్తుంది. విప్లవాల ద్వారా రాజ్యాంగ దినోత్సవం సాక్షిగా మేము ఇప్పుడే ప్రమాణం చేసినాము. ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బీసీ విప్లవం వచ్చింది, రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇదొక గుణపాఠంగా మారబోతుంది. మిగతా అన్ని పార్టీలకు కూడా మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం కాపాడుకునేది ఈ ఎన్నికల ద్వారా నిరూపితమవుతుందని తెలియజేస్తున్నాం.